ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. త్రికళాజ్ఞానంలోనికి సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా దేవతా చిత్రాలలో దాగిన అభయ వరద ముద్రలలో నిక్షిప్తమైన అదృష్ట తరంగాలు, నేను ప్రతివారం చెప్తున్న మంత్రతంత్ర యంత్ర సంకేతాలు మీ ఇంట అదృష్టపు పంట పండించాలని నా తపన, తాపత్రయం, తపస్సు కూడా. మీ పయనం ఎలాంటి అవాంతరాలు, విఘ్నాలు లేకుండా ముందుకు కదలాలి. అన్ని సమస్యల్ని అధిగమించాలంటే ఒక ముఖ్యమైన ప్రక్రియ ఈరోజు మీకు వివరించి చెప్పాలి. ప్రశాంతంగా నిద్ర లేచిన వెంటనే పచ్చని చెట్లు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళండి. ప్రకృతి మాత ఇచ్చిన ముఖ్యమైన వరం చెట్టు. ఆ వృక్షరాజాన్ని చూస్తూ మీ ఆలోచన తరంగాల్ని సూక్ష్మమైన చిగురాకులపై నిలపండి. ఆ చిగురుటాకులు మీ ఆలోచన తరంగాలకి మెల్లగా అటు ఇటు ఊగుతున్నట్టు మీరే గ్రహిస్తారు. ఆ చిగురాకుల చివరి అంచుల్లో సూక్ష్మమైన యాంటీనాలు లాంటివి ఉంటాయి. మీ చూపు గమ్యం అక్కడే నిలపండి. ఆ చిగురాకులోని యాంటీనా నుండి మీ ఆలోచన తరంగాలు వాయు తరంగాల్లో మిళితమై భూభ్రమణం చేస్తున్నట్లు ఒక్కసారిగా కన్నులు మూసుకొని సంకల్పం చేసుకోండి. మీ కోరిక ఏమిటో ఆ యాంటెనా ద్వారా అదృష్ట తరంగాల నుండి భూభ్రమణం ద్వారా విశ్వంలోకి విలీనమవుతున్నట్లు సంకల్ప బలంతో ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకున్న మీరు ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం సంకల్ప బలం. ఆ సంకల్ప బలాన్ని ఇలా 2 చేతులు జోడించి అమల విమల హస్తాల నుండి ఈ గోర్ల చివర ఉన్న సూక్ష్మనాళాలు, ఆ పద్మాలు లాంటివి వికసిస్తున్నట్టు ఊహించుకోండి. ఆ సూక్ష్మనాళాల్లో మీ యొక్క తరంగాలు ఆ చిగురుటాకుల్ని సమీపించి ఆ చిగురాకుల చివరల్లో ఉన్న అతి సూక్ష్మమైన తరంగాలతో మిళితమై విశ్వవ్యాప్తమై అన్ని వాయు తరంగాల్లో కలిసి మీ కోరికలను ముఖ్యమైన యూనివర్సల్ ఎనర్జీ మ్యాటర్లో విలీనమవుతున్నట్లు సంకల్పం చేసుకోండి. ముఖ్యమైన జీవశక్తి, మహత్తర శక్తి, జగన్మాత కావచ్చు, ఒక యూనివర్సల్ ఎనర్జీ అన్నది మనల్ని సంరక్షిస్తుంది. ఆ గురుత్వాకర్షణతోనే ఈ భూమి కూడా భ్రమణం కలిగి తిరుగుతూ నిరాధారంగా ఉంది. ఆ భ్రమణంలో దాగిన తరంగాలలో మీ కోరికలను నింపి తూర్పు నుండి పడమరకు వెళ్తున్నట్టుగా సంకల్పం చేసుకోండి. మీ గమ్యం, లక్ష్యం అన్నిటినీ అందులో మిళితం చేసి, నేను ఇది చేయదలుచుకున్నాను, ఈ గమ్యంలో నేను ప్రయాణిస్తున్నాను, ఈ పయనంలో నేను విజయం సాధించాలి అంటూ ముఖ్యమైన ముద్రను మీరు ఇప్పుడు ఆచరించండి.
ఆ ముద్ర ఇప్పుడు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ ముద్రని మీరు నిత్యం చేస్తూ ఉంటే ప్రపంచంలో మీకు మించిన విజేత ఇంకెవరూ లేరు. విజయం మీదే అవుతుంది. విఘ్నకారకుడైన విఘ్నేశ్వరుడి ముఖ్యమైన ముద్ర ఇది. తంత్ర సాధనలో అతి ముఖ్యమైన ముద్ర ఇది. దీనినే గణేష్ ముద్ర అంటారు. ఈ గణేష్ ముద్ర ఎలా ఉంటుందయ్యా అని మీకు వివరించి చెప్తున్నాను, చిత్రీకరించి కూడా చెప్తున్నాను. ఈ ముద్రలలో 2 గజాలు దాగి ఉన్నాయి. అంటే లక్ష్మికి అటు ఇటు ధనకారకమైన చిహ్నాలు అవి. ఆ చిహ్నాలు ఇలా ఉంటాయి. ఈ బొటనవేలు చూశారంటే 2 హస్తీ ముద్రలు. దాన్ని నేను ఇప్పుడు చిత్రీకరించి మీ ముందు ఉంచుతున్నాను. అంతేకాకుండా ఆ ఏనుగు తొండము ఎలా పైకెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తుందో ఆ విధంగానే ఈ 2 చేతులని పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, ఈ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీని రెండింటిని ఇలా కలపండి, బంధించండి. దృఢమైన సంకల్పంతో బంధించండి. బంధించినప్పుడు ఇలా కిందికి తీసుకురండి. తీసుకొచ్చినప్పుడు గమ్ అంటూ నాభి కంటే క్రింది భాగం నుండి వెన్నెముక చివరి నుండి కుండలిని ప్రాంతమైన గణేష్ యొక్క అధిష్టానం మూలాధార చక్రం అక్కడి నుండి గమ్ అనుకుంటూ ఈ షట్చక్రాల మీదికి తీసుకురండి. దీన్ని ఇలా తొండంలా పెట్టి ఇలా పైకి కిందికి కదిలిస్తూ ఉండండి. ఈ ముద్రని చేస్తున్నప్పుడు ఒక నిజమైన హస్తి మీలో ఆవహించినట్లు ఊహించుకోండి. ధనయోగ కారకమైన ఈ హస్తి తప్పనిసరిగా ఎటువంటి దరిద్ర చిహ్నాలనైనా గజ బలంతో తొండంతో విసిరేస్తుంది, పాదాలతో అణిచివేస్తుంది. నేను ఈ రోజు నుండి ఈ క్షణం నుండి అదృష్టవంతుడిని అవుతున్నాను. పూర్వజన్మ పాపాలన్నింటినీ ఈ తొండం ద్వారా నేను విసిరివేస్తున్నాను అంటూ ఇలా గాల్లోకి విసిరేస్తున్నట్టుగా సంకల్పం చేసుకోండి. ఈ గణపతి ముద్ర చాలా ముఖ్యమైనది. ఇది చేస్తున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యమైన విషయము. మీ సంకల్పం కూడా బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. అపనమ్మకం అంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకండి. ఈ ముద్రను చేస్తున్నప్పుడు ఈ 4 వేళ్ళని ఇలా బంధించండి. ఈ 2 హస్తీ చిహ్నాలని ముందుగానే తెలిపాను, చిత్రీకరించి చూపించాను. ఇప్పుడు మీరు ఇలా బంధించి మరొక మారు చెప్తున్నాను, కుండలిని నుండి ఇలా మెల్లగా తీసుకొస్తూ మూలాధార చక్ర నివాసిని అయిన కుండలిని మేల్కొంటుంది. స్వాధిష్టాన చక్ర నివాసిని అయి, మణిపూరక చక్ర నివాసిని అయి, అనాహత చక్ర నివాసిని అయి, విశుద్ధ చక్ర నివాసిని అయి, ఆజ్ఞా చక్ర నివాసిని అయి సహస్రార చక్రాన విలీనమవుతుంది అని ఇలా బంధించండి. ఆ సహస్రార చక్రంలోని విశ్వశక్తి పాలవెల్లి కంటే మహాశక్తివంతమైనది. ఆ పాలవెల్లి మీ చుట్టూ విచ్చుకుంటున్నట్టు, ఆ సహస్ర దళాలు మీ శిరస్సును విచ్చుకుంటున్నట్టు, యాంటీనా మొత్తం తేజోమయమైనట్లు మీరు పరిపూర్ణంగా ఆ విశ్వశక్తిని దర్శనం చేసుకోండి. అంతేకాకుండా ఈ ముద్రని ఇలా 3 సార్లు రొటేట్ చేస్తూ రండి. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఆ గీంకారం చేస్తున్న గమ్ గణపతి అయి నమః అనే సంకల్పం చేసుకోండి. గమ్ అంటూ నాభి నుండి ఆ బీజాక్షరాన్ని ఇలా పైకి తీసుకురండి, బంధించండి. ఈ దృఢంగా ఇలా చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీలో అదృష్ట కిరణాలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఈ గణేష్ ముద్ర చేస్తున్నప్పుడు ఈ 2 వేళ్ళు బొటన వేళ్ళని ఇలా పెట్టండి. అది తొండంతో 2 వైపులా ఊర్ధ్వముఖంగా అధోముఖంగా తొండాల్ని కదిలిస్తున్నట్టు ఊహించుకోండి. ఈ 4 వేళ్ళు బలంగా బంధించి విడదీరానటువంటి విధంగా తీసుకోవాలి. ఎర్రటి తివాచీపై కూర్చొని ఎర్రటి బట్ట కానివ్వండి, అటువంటి
వర్ణాన్ని చూస్తూ చేయండి. తప్పనిసరిగా వర్ణశాస్త్ర ప్రకారం మీలో రక్త ప్రసరణ అభివృద్ధి చెంది ఎలాంటి గుండె జబ్బులు రానివ్వకుండా ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తుంది. ఒకవేళ ఎర్రటి వర్ణము కనిపించకుండా ఉంటే మీకెదురుగా కనిపిస్తున్న దీపమే ఎర్రటి జ్యోతి. అది ఆ జ్యోతిని చూస్తూ కూడా మీరు ఈ సంకల్పం చేసుకోండి. గమ్ అనుకుంటూ ఇలా మెల్లగా కుడివైపుకి, మళ్ళీ ఇలా ఎడమ వైపుకి 9 సార్లు చేస్తూ, ఎడమకి కుడి వైపుకి చేస్తూ ఆ సంకల్పం ఏదో దృఢంగా అనుకోండి. తప్పకుండా విజయం మీదే అవుతుంది. ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యాలలో విజయవంతంగా ముందుకెళతారు. ముఖ్యంగా గణేష్ చిత్రాన్ని చిత్రించేటప్పుడు ఇలాంటి ముద్రతోనే చెయ్యాలి. బ్రహ్మీ ముహూర్తంలో లేచిన వెంటనే ఈ ముద్రను 9 సార్లు ఇలా చేసి ఆ గణపతి యొక్క అద్భుత తత్వాన్ని మనం స్వీకరించి ఈ పంచభూతాలనే వేళ్ల నుండి అదృష్ట తరంగాలు ఆ చిత్రంలో ప్రవేశిస్తున్నాయని మహాసంకల్పంతో దృఢచిత్తంతో చిత్రీకరించాలి. అప్పుడే ఆ చిత్రం తీసుకున్న వారి ఇంట, వారి గదిలో కానివ్వండి, వారి మదిలో కానివ్వండి, మంచి అదృష్ట తరంగాల్ని ప్రసరింప చేస్తూనే ఉంటుంది. జీవితాంతం వారికి ఎలాంటి విఘ్నాలు లేకుండా చేస్తుంది. ఆ సంకల్పంతోనే బ్రహ్మీ ముహూర్తంలో చేయాలి. ఎటు పడితే అటు అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, అపరిశుభ్రంగా, సంకల్ప బలం లేకుండా ఎప్పుడు కానీ చిత్రాలని దయచేసి చిత్రీకరించకండి, పూజించకండి. మనస వాచ త్రికరణ శుద్ధిగా సంకల్ప బలం పరిశుభ్రంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. మీ లక్ష్యం, గమ్యం ఒకే పద్ధతిలో ఉండాలి. అందుకని ఈ గమ్ అన్న బీజాక్షరాన్ని జపిస్తూ ఈ గణపతి ముద్రను చేయండి. తప్పకుండా గణపతి మీకు విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆ తర్వాత ధర్మరాజు తల్లి యొక్క విశిష్టతను తెలిపాడు. ప్రపంచంలోనే అతి బరువైనది ఒక్క తల్లి మాత్రమే, ఆ తరువాతే భూదేవి అన్నాడు. భూమి కంటే బరువైనదట ఆమె. ఎంత గొప్ప సందేశం దాగిందో చూడండి. మాతలు 4 ఉన్నారు. ఆ మాతలు ఎవరయ్యా అంటే జగన్మాత, భూమాత, గోమాత, స్త్రీమాత. ఈ 4 వేదాలై మనల్ని 4 పాదాల ధర్మబద్ధంగా నడిపిస్తున్నారు. ఇది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ 4లోకి సజీవ మాతగా, సజీవ దైవంగా కనిపించేది స్త్రీమాత ఒక్కటే. మీకు జన్మనిచ్చిన తల్లి ఒక్కటే. వారి ఆశీర్వాద బలంతో ఎవరైనా ఎదగగలగాలి, ముందుకెళ్ళాలి. 9 మాసాలు మోసి మరో జన్మ ఎత్తి ఇంకొక జన్మకు సృష్టి కార్యక్రమం చేసిన తల్లి సజీవ దేవతామూర్తి. నవతత్వంతో, నవగ్రహ అనుగ్రహంతో బిడ్డను బాలారిష్టాలు కలగకుండా కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పెద్ద చేసి ప్రేమతో ఆదరిస్తూనే ఉంటుంది. వారు కాలితో తన్నినా, చీదరించినా, చీత్కారం చేసినా మమకారం చూపిస్తూనే ఉంటుంది ఆ మాతృమూర్తి. భూదేవి అప్పుడప్పుడు కోపం వచ్చి కంపించి జన నష్టం కలిగిస్తుంది. కానీ ఈ మాతృమూర్తి మాత్రం తన బిడ్డకు ఎలాంటి ప్రాణ నష్టం కలగకూడదు, వాళ్ళు జీవిత సమరంలో ముందడుగు వెయ్యాలి, అన్నింటా విజయం కలగాలి
అని ప్రాణత్యాగానికైనా సిద్ధమవుతారు. అటువంటి మహోన్నత స్త్రీశక్తి మాతృమూర్తి. ఇటువంటి ముఖ్యమైన సందేశాత్మకమైన కథలు వివరించి చెప్పాలి. ముఖ్యమైన పురాణ గాథ ఒకటి ఉంది. పుండరీకుడు అని పిలువబడే ఒక భక్తుడు బాలుడు తల్లిదండ్రుల సేవకు మించింది లేదు, వారే కళ్ళకు కనిపించే దైవాలుగా భావించి నిరంతరం వారి సేవలో మునిగి ఉండేవాడు, నిస్వార్థంగా ఉండేవాడు. ఆ పుండరీకుడు తల్లిదండ్రుల సేవ ముగించుకొని కుటీరం నుండి బయట వచ్చేంత వరకు పాపం పాండురంగ విఠలుడు ఒక్క ఇటుకరాయిపై నిలబడి భక్తుడి కోసం ఇలా నడుంపై చేతులు పెట్టుకొని నిలబడి ఉన్నాడట. పుండరీకుడు క్షమించమని వేడుకుంటే, పరమాత్ముడినైనా నా సేవ కంటే తల్లిదండ్రుల సేవే ముఖ్యమైనదని గుర్తించావు, నీకంటే మహనీయుడు పుణ్యాత్ముడు మరెవ్వరూ ఈ జగాన లేరయ్యా, కోరిన వరం కోరుకో అన్నాడట ఆ విఠోబా కృష్ణుడు. అందుకనే ఆ సంకేతంగానే తంజావూరు చిత్రాలలో నేను ఎక్కువ ఆ మర్మ సంకేతం తెలపాలని ఆ విఠోబా కృష్ణుడిని చిత్రీకరిస్తుంటాను. ఇంటిలోని పిల్లలందరికీ పుండరీకుడి యొక్క తల్లిదండ్రుల సేవను గుర్తించేలా ఆశీర్వదించండి ఓ కృష్ణయ్య, ఓ విఠోబా కృష్ణ. అందుకని నేను చిత్రించిన చిత్రాన్ని చూశారంటే ఆ విఠోబా కృష్ణుడు ఇలా ఒకవైపుకు చూస్తున్నట్టున్నా, ఆ కనుపాపలు ఇలా చివరికున్నా కూడా మీరు ఎటువైపు వెళ్ళినా నిశితంగా మిమ్మల్ని చూసేలా చిత్రీకరిస్తుంటాను. మీకు ఆ చూపులలో దాగిన సంకేతం అర్థమయ్యేలా చిత్రీకరిస్తుంటాను. నేను మీ పక్కనే ఉన్నాను, పుండరీకుడిలా మీరు కూడా తల్లి సేవలో తండ్రి సేవలో మంచి పుణ్యాన్ని సంపాదించుకోండి. అన్ని శాపాల కంటే మహాపాపమైనది తల్లిదండ్రుల యొక్క క్షోభ. వారి ఆశీస్సులు తీసుకున్న వారు ఎవరైనా చూడండి, ప్రపంచంలో కోటీశ్వరులై ఉంటారు, మహానటులై ఉంటారు, మహారాజకీయవేత్తలై ఉంటారు. నిర్లక్ష్యపరిచిన వారిని చూడండి, మొదట బాగానే ఉంటుంది వారి జీవితం, ఆ తర్వాత వారి జీవితం అంతా చిరిగిన కాగితం, నలిపివేసిన మరకలతో ఉన్న కాగితం. అది జీవితం అని చెప్పరు, వారి జీవితమే వ్యర్థం. స్వార్థం ఉన్న వారి చోట వ్యర్థం తప్ప ఇంకేం ఉండదు. నిస్వార్థంగా ఉన్న వారి చోట నిర్మలమైన మనస్తత్వంతో సేవాతత్వంతో ఉంటే తప్పనిసరిగా వీరికి పుట్టబోయే పిల్లలు కూడా అనుకరించి మా తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులకు విలువనిచ్చారు, సేవ చేశారు, మనం కూడా అలాగే చేసి సేవ చేసి మన జన్మను ధన్యం చేసుకోవాలి అని అనుకరించి వస్తారు. ఈ పుండరీకుడి యొక్క జీవిత కథని మనం తెలిపాలి, ఆ విఠోబా కృష్ణుడి యొక్క అర్థాన్ని తెలపాలి. అప్పుడే నవతరానికి యువతరానికి అది మహా సందేశం అవుతుంది, వారిని ముందడుగు వేసేలా చేస్తుంది. శ్రీకృష్ణం వందే జగద్గురు.